నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి గత కొన్ని రోజులుగా చాలా చర్చలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి వస్తుంది, ఏ కులానికి ప్రాధాన్యత ఇస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు అందరిలో మెదిలాయి. అయితే ఇప్పుడు వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పడింది. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే దొరికిపోయింది. ఏపీలో తొలి విడతలో 31 నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ పోస్టుల్లో ఎవరెవరు ఉన్నారు, వారి నేపథ్యం ఏంటి, ఏ కులాలకు ఎన్ని పదవులు దక్కాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే ఈ 31 పదవుల్లో మొత్తం 5 కేటగిరీల వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అవేంటంటే ఓసీకి 6 పదవులు, బీసీకి 17 పదవులు, ఎస్సీకి 4 పదవులు, ఎస్టీకి 1 పదవి, మైనార్టీకి 2 పదవులు దక్కడం అయితే జరిగింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో ముఖ్య నేతలకు, కీలకమైన కార్యకర్తలకు ఈ పదవులు లభించడం అయితే జరిగింది. ఒక్కొక్కరి గురించి అయితే తెలుసుకుందాం, ఎవరెవరికి ఏ పదవులు లభించాయో. అయితే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఆకిపోగు ప్రభాకర్, ఈయనైతే కొడుమూరు అన్నమాట. అయితే ఇక్కడ నుంచి నియమితులయ్యారు. అయితే ఈయన టీడీపీకి చెందిన వారిగా తెలుస్తుంది. ఇక బహుజన జేఏసీ నుంచి బలకొట్టయ్య, ఇక నందిగామకు చెందిన వారు. ఈయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పదవి అయితే దక్కడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బ్రహ్మం చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. ఈయన గురజాలకు చెందిన వారు. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చి రాంప్రసాద్ గుంటూరు వెస్ట్ నుంచి కూడా నియమితులవడం అయితే జరిగింది. ఇక ముదలియార్ కార్పొరేషన్ కు సిఎస్ త్యాగరాజన్ ఎన్నుకోవడం జరిగింది. ఈయన చిత్తూరుకు చెందిన వారిగా తెలుస్తుంది. అంతేకాకుండా బొందిలి కార్పొరేషన్ కి అయితే డి విక్రమ్ సింగ్ అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈయన కర్నూలుకి చెందిన వారిగా తెలుస్తుంది. ఇక హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా బీజేపీ నుంచి దాసరి శ్రీనివాసులను అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయన తిరుపతికి చెందిన వారు. ఇక జనసేన పార్టీ నుంచి అయితే గుండెసల వెంకట లక్ష్మిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈమె వచ్చి దెందులూరుకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్ పదవి అయితే ఈమెకు లభించడం జరిగింది. ఇక ఆర్యకటిక సంక్షేమ సంఘం చైర్మన్ గా హరికృష్ణరావు హనుమంత కరికైతే దక్కడం జరిగింది. ఈయన తాడ్పత్రికి చెందిన వారిగా తెలుస్తుంది. ఇక విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కమ్మరి పార్వతి పాణ్యం నుంచి ఎన్నుకోవడం అయితే జరిగింది వీటిని. ఇక కొంచెటి వక్కరిగ సంఘం చైర్మన్ గా లక్ష్మీనారాయణ ఎన్నుకోవడం జరిగింది. ఈయన మడకశిరకు చెందిన వారిగా తెలుస్తుంది. ఇక నగరాలు కార్పొరేషన్ చైర్మన్ గా మరుపిల్ల తిరుమేశ్వరరావుని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయననైతే విజయవాడ వెస్ట్ నుంచి ఎంపిక చేయడం అయితే జరిగింది. ఇక ఇదే జాబితాలో నూర్ పాషా కార్పొరేషన్ కు నాగుల్ మీరా కసూనూరిని ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే వీరైతే విజయవాడ వెస్ట్ నుంచి అయితే నియమితులవడం జరిగింది. ఇక కురకుల సంఘం చైర్మన్ గా నరసింహులు దామోదర్ అయితే ఎంపిక చేశారు. ఇక ఈయనైతే నరసన్నపేటగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ వికలాంగుల మరియు వృద్ధ పౌరుల సహాయక కార్పొరేషన్ చైర్మన్ గా నారాయణ స్వామిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయన రాప్తాడు నుంచి ఎన్నుకోవడం జరిగినట్టు తెలుస్తుంది. ఇక కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ గా అయితే పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయనని కొవ్వూరు నుంచి నియమితులు చేసినట్టు తెలుస్తుంది. ఇక మాంసం అభివృద్ధి కార్పొరేషన్ కు ప్రకాష్ నాయుడిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయన సింగనమలగా తెలుస్తుంది. ఇక తెలుగు మరియు సంస్కృత అకాడమీకి బీజేపీ నుంచి ఆర్డి విల్సన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈయనది నెల్లూరు సిటీగా తెలుస్తుంది. ఇక సగర కార్పొరేషన్ చైర్మన్ గా ఆర్ వెంకట రమణప్పని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయనది పెనుకొండగా తెలుస్తుంది. ఇక నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ గా రామనారాయణ రావుని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయనది విజయవాడ సెంట్రల్ గా తెలుస్తుంది అనమాట. ఇక కాళింగ కోమటి సంఘం చైర్మన్ గా రమేష్ మొదలవలసిన అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయనది ఆమదాల వలసగా తెలుస్తోంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవి మందలపుని ఎన్నుకోవడం జరిగింది. ఈయన రాజమండ్రి సిటీ నుంచి నియమితులవడం జరిగింది. ఇక వెనుకబడిన తరగతుల సహకారిక ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ గా రెడ్డి అనంత కుమార్ అయితే ఎన్నుకోవడం జరిగింది. వీరిదైతే కొత్తపేటగా తెలుస్తుంది. ఇక బెస్తా కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీధర్ బొమ్మన, అదే ఈయనైతే సులూరుపేట నుంచి అయితే ఎన్నుకోవడం జరిగింది. ఇక ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అయితే జనసేన నుంచి షేక్ రియాజ్ అయితే ఎన్నుకోవడం జరిగింది. వీరిది ఒంగోలుగా తెలుస్తోంది. ఇక జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీకి జనసేన పార్టీ నుంచి అయితే ఎన్నుకోవడం జరిగింది. ఎవరిని అంటే శ్రీ వంపూరు గంగులయ్యని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈయన పాడేరు నుంచి అయితే ఈయన నియమితులు అవ్వడం జరిగింది. ఇక వీరశైవ లింగాయత సంఘం నుంచి అయితే చైర్పర్సన్ గా స్వప్న అని ఎన్నుకోవడం జరిగింది. వీరిదైతే అనంతపూర్ అర్బన్ గా తెలుస్తుంది. ఇక కృష్ణ బలిజ, ఇక పూసల కార్పొరేషన్ చైర్మన్ గా త్రిమూర్తులు గంటనైతే ఎన్నుకోవడం జరిగింది. వీరిది భీమవరంగా తెలుస్తుంది. ఇక జంగం సంఘం చైర్మన్ గా వి చంద్రశేఖర్ రావుని అయితే ఎన్నుకోవడం జరిగింది. వీరు పీలేరుగా తెలుస్తుంది. ఇక చివరిగా దాసరి సంఘం చైర్మన్ గా వెంకట రత్నాజీ పొందూరుని అయితే ఎన్నుకోవడం జరిగింది. వీరిదైతే శృంగవరపు కోటగా తెలుస్తుంది. ఇక ఇది మొత్తం 31 నామినేటెడ్ పదవుల జాబితా అనమాట. ఇలా ఉంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కాయైతే మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఈ పదవుల ద్వారా కొత్త ప్రభుత్వం తమ పార్టీల కార్యకర్తలకు, కీలక నేతలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టమవుతుంది.
ఇక భవిష్యత్తులో మరిన్ని పదవులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ రాగానే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవి వాటి అప్డేట్స్. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.